సలబెట్టిండు మళ్ళీ ఆర్మీ ఆర్మీ చెప్పి ఈయనని లేపుదామని చూస్తున్నారు. కానీ జెన్యున్ గా మాత్రం తనుజాకే ఫాలోయింగ్ ఉంది. తనుజానే బాగా ఆడింది. స్టార్టింగ్ లో అంటే కామనర్సే రెచ్చిపోయారు, నేను సెలబ్రిటీ రేంజ్ లో ఫీల్ అయ్యారు. అప్పుడు కూడా అంత ఫేమ్ ఉన్నా కూడా తనుజా కూడా చాలా డీసెంట్ గా ఆడింది. మాట్లాడే తీరు కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ అవతల తిడుతున్నా కూడా పడ్డం. ఎప్పుడు చూసి స్టార్టింగ్ లో వంటగదిలోనే ఉండేది. వాళ్ళు తనుజాకి అన్యాయం చేయబోతున్నారని చెప్పి టాక్ వచ్చిందన్న. అంటే కామన్ మ్యాన్ గెలిపిస్తే నెక్స్ట్ సీజన్ కామన్ మ్యాన్ చాలా మంది వస్తారని చెప్పేసి మీరేమంటారు? అలా చేయడం కరెక్ట్ అంటారు? అందులో వాస్తవం ఉంది నిజంగా. అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టాము, కామనర్స్ పెట్టాము, కామనర్స్ నుండి వచ్చిన ఆర్మీ మ్యాన్ కి ఇవ్వాలి. ఆర్మీ ఒకటి ఉంది. బిగ్ బాస్ కి నెగిటివ్ పేరు ఉంది బయట. సిపిఆర్ నారాయణ ఆయన బిగ్ బాస్ నే బ్యాన్ చేయాలన్నాడు. సో అట్లా జనాల్లో బ్యాడ్ పోర్ట్రే కాకుండా ఒక ఆర్మీ పర్సన్ ని విన్ చేస్తే బిగ్ బాస్ కి కూడా మంచి పేరు వస్తుంది. బిగ్ బాస్ కి మంచి పేరు వస్తే నెక్స్ట్ టైం జనాలే ఎవరైనా నెగిటివ్ చెప్పినా కూడా తిడతారు, అంటే రివర్స్ లో అవుతారు. బిగ్ బాస్ లో ఆర్మీ పర్సన్ గెలిచిండు అని చెప్తారు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద మన ఆర్మీ పర్సన్ పవన్ కళ్యాణ్ గెలిపిదని చూస్తున్నాను. కానీ జెన్యున్ గా 100% మాత్రం తనుజా బాగా ఆడిందన్న. తనుజా 100% ఇచ్చింది ఎఫర్ట్స్. ఇప్పుడు ఇప్పటి వరకు అన్న టాప్ 2 లో కూడా తనుజా ఉందంటే, ఒక లేడీ ఉందంటే ఎక్కడ మనకి ఏ సీజన్ లో ఆమె టాప్ 2 లో లేడీ రాలేదు. అంటే అంత ఎఫర్ట్స్ ఇచ్చింది. సో ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ 9 లో తనుజా గెలిస్తే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఒక లేడీ, చాలా మంది లేడీస్ కూడా బిగ్ బాస్ లో ట్రై చేస్తారు. అది దాని వల్లనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ తనుజానే టార్గెట్ చేసి పవన్ పడాలకు సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఎలా చూస్తారు? అంటే చాలా మంది లేడీసే బయట లోపల నుండి పోయిన రీతు చౌదరి కానీ లేడీసే ఆమెకి దమ్ము శ్రీజ, రీతు రాయలు, ఆదిరెడ్డి వీళ్ళందరూ కావాలని చెప్పి తనుజానికి సపోర్ట్ చేయకుండా ఆర్మీ మ్యాన్ కి సపోర్ట్ చేయడానికి చూస్తున్నారు. కానీ అది వాళ్ళకు కూడా తెలుసు అక్కడ లోపల ఎవరు ఆడారు ఎవరు ఆడలేదో తెలియదు. సో వాళ్ళకి మరి ఎట్లా డబ్బులు ముట్టినాయా ఏందో మనకు తెలియదు. కానీ వన్ సైడ్ గా వాళ్ళు చేస్తున్నారని అర్థమైంది జనాలకి. కానీ జెన్యున్ గా బిగ్ బాస్ 9 డైలీ ఫాలో అయిన వాళ్ళు మాత్రం తనుజకే సపోర్ట్ చేస్తారు. అది మాత్రం అవసరం. లాస్ట్ మూమెంట్ ఏమైనా జరగచ్చు అంటారా? అంటే డబ్బులు పంచుకోవడం సంథింగ్ ఏదైనా జరగవచ్చు అన్న. అది బిగ్ బాస్ బయట ఎలక్షన్లోనే జరుగుతున్నాయి, బిగ్ బాస్ లో జరగకపోవడం కారణం ఏంది? ఇప్పుడు మా టీవీ వాళ్ళు తనుజాని సైడ్ చేద్దామంటే సైడ్ చేయొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆర్మీ పర్సన్ సపోర్ట్ వస్తుంది జనాల నుండి. నార్మల్ జెన్యున్ గా అగ్ని పరీక్ష జరిగి వచ్చిందని చెప్పి అట్లా సపోర్ట్ ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలు పెట్టుకున్నారు ఆయన. బయట వాళ్ళు కూడా ఆర్మీ పర్సన్ అంటున్నారు కానీ బిగ్ బాస్ చూడడం వల్లే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు తనుజాని టాప్ 2 లో పెట్టారు, పవన్ పడాలని టాప్ 2 లో పెట్టారు. ఇమాన్యుల్ కి అన్యాయం జరుగుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ నుంచి కామెడీ చేశాడు, కామెడీలో కప్పు రాదా అంటున్నారు. మీరేమంటారు? కమెడియన్ కప్పు రాదని బిగ్ బాస్ లోకి వచ్చిన రోజే ఇమాన్యుల్ ఒప్పుకున్నాడు. సో బాగా ట్రై చేసిండు, టాప్ 3 దాకా ఉండడానికి ట్రై చేసిండు. అసలు జెన్యున్ గా చూస్తే పవన్ కళ్యాణ్ కంటే 100 రెట్లు ఇమాన్యుల్ బాగా ఆడిండు. అయినా కూడా ఇమాన్యుల్ ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే కామెడీ చేసిండు, కమెడియన్ అయిపోయిండు. ఆ ఒక్క రీజన్ వల్లనే ఇమాన్యుల్ కి కప్పు రావట్లేదు.